ప్రకృతము వినము. ఆ దినములలో అతడు నేను సహోధ్యాయుడు. ఆ దినములలో అతడే నేను, నేనే అతడు. నీవు నేను ఇప్పుడు ఎలాగో అప్పుడు మేమిరువురము అలాగనమాట. ఈ చక్కని తోటలో పక్కన నీ ఉంటే పరవశమే.
అట్టి వారిని పోటీ ఎట్లా సంభవించినది? అతడు ఆంధ్రము చాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు. మరి మీరు? నేను చదువు చాలించి మీ సానివాడలో ప్రవేశించింది. అందువలన ఒకరినొకరు మరిచిపోయి సంబంధము పూర్తిగా తెగిపోయినది. క్రిందటి సంవత్సరం వాసుదేవమూర్తిగా వ్యాపారమంతయు అతని వశము చేసినాడు. అది నాకు ఈ మధ్య అదే జ్ఞప్తికి వచ్చింది. అతడు మీకు నెత్తికి వచ్చేలా? నెత్తికి వచ్చిన ఎడల అరువు కొరకు వారిని వీరిని దేవరించుతూ కూర్చుందన్నా. అతడు ఎంత మంచివాడు, ఎంత మంచివాడు, ఎంత ప్రీతితో మాట్లాడినాడని చెప్పి ఇంటికి తీసుకుని పోయి భోజనము పెట్టించే వరకు విడిచినాడు కాదు. నా కష్ట శ్రమలన్నీ అడిగినాడు, తన మంచి చెడ్డలన్నీ చెప్పినాడు. చింతామణి వధువులు మాట వెంటనే తలపెట్టుట భాగ్యము కాదని రేపు వచ్చేదనని చెప్పి వచ్చింది. ఏమండి, ఏమీ లేదండి, మీ గురించి ఆలోచిస్తున్నా కానీ ఏమండి, ఎలాగైనా సరే మీ మిత్రుడిని మన ఇంటికి ఒక్కసారి తీసుకొని రాకూడదు? అది మాత్రం తెలివైన కార్యం మాత్రమే కాదు. ఎందుచేతను? అతను వైద్యమంతుడు, వ్యాసుని కంటేనా? పరస్త్రీ పరాత్మకుడు, ఋషశంకరుని కంటేనా? ఎందులకు అయినను నీకు ఎవరు బదులు చెప్పగలరు?